నిర్గమాకాండం మొదటి 3 అధ్యాయాలు ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణాల్లాంటివి. మొదటి అధ్యాయం ఇశ్రాయేలు ప్రజల ఎదుగుదల తనకు ప్రమాదమని భావించి ఫరో వారిపై జరిపిన క్రూరమైన చర్యలకు అద్దం పడుతుంది. ఫరో వారికి పుట్టిన ప్రతి మగబిడ్డను చంపమని ఆజ్ఞాపించాడు. ఆ ప్రజల్ని పూర్తిగా అణిచివేసి వారితో బలవంతంగా వెట్టి పనులు చేయించి క్రూరమైన నిరంకుశత్వ పాలన నెలకొల్పాడు. అలాంటి పరిస్థితుల్లోనే మోషే జన్మించాడు. అతని తల్లి అతని ప్రాణాన్ని కాపాడడానికి కొంతకాలం అతన్ని రహస్యంగా దాచిపెట్టింది. ఇక ఎంతో కాలం తనను దాచలేననుకొని తారు పూసిన ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డను ఉంచి అతన్ని గమనించమని తన కుమార్తెకు చెప్పి నైలు నదిలో విడిచిపెట్టింది. ఫరో కుమార్తె నదిలో కొట్టుకొని వస్తున్న ఆ బిడ్డను కనుగొని తన ఇంటికి తీసుకెళ్ళింది. అతని అసలు తల్లి అతని పాలిచ్చి పెంచిందని, ఆ తరువాత రాజకుమార్తె అతన్ని దత్తత తీసుకుందన్న విషయాలు తప్ప మోషే బాల్యం గురించి ఎలాంటి వివరాలు మనకు తెలియవు. తరువాత మోషే మిద్యాను దేశానికి పారిపోవడం మనం చూస్తాం. అక్కడ అతను మిద్యాను యాజకుడైన ఇత్రోని కలుసుకుంటాడు. అతని కుమార్తె సిప్పోరాను వివాహమాడి ఆమె ద్వారా గెర్షోము అనే కుమారుడికి జన్మనిస్తాడు. మోషే ఎడారిలో ఒక గొర్రెల కాపరిగా ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక బానిస కోసం రాజకుమారుడిగా అతనికున్న జీవితం విడిచిపెట్టాల్సి వచ్చింది. అంతటితో ఆ సమస్య ముగిసింది. కానీ అతను 80 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు అరణ్యంలో ఒక మండుతున్న పొద నుండి మోషేను పిలుచుకున్నాడు. ఐగుప్తు అతని దృష్టిలో అదొక గతించిపోయిన జ్ఞాపకం. ఇప్పుడు మళ్ళీ అదే అతని జీవితంలోని ప్రధాన వేదికగా మారబోతుంది. ఇకపై అతను గొర్రెలను నడిపించే కాపరి కాదు, బదులుగా ఇశ్రాయేలు ప్రజలను వారి బానిసత్వం నుండి బయటకు నడిపించే నాయకుడు. దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకుంటాడో మనం అర్థం చేసుకోలేమేమో, కానీ ఆయన మనల్ని తన కార్యంలో భాగస్వాములుగా చేసుకుంటాడు. పని పూర్తి చేసి తీరుతాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.